మనం ఏం చేస్తూ ఉంటే ఆ సమస్య గురించి ఆలోచిస్తాం. సర్వేశ్వరుని గురించి ఆలోచించాలి. అన్నిటికీ మూలం మన మనస్సే. మనస్సులోంచే సమస్యలన్నీ పుడుతున్నాయి. కావాలంటే ఒక్కటే ఉదాహరణ మనందరికీ జీవితాల్లో రోజు చూస్తూ ఉంటాం. ఎవరి మీదో మన కోపం ఉందండి, వాళ్ళు మన ఎదురుగా లేరు. మనం స్నానం చేస్తున్నాం, ఊరికి సరదాకు ఉదాహరణ చెప్పుకుందాం. బాత్రూంలో ఉన్నాం, ఎందుకంటే అక్కడ ఎవరూ ఉండే అవకాశం లేదు కదా, మనం ఒక్కడమే ఉన్నాం. అప్పుడు వాడు గుర్తొస్తాడు మనకి, మన శత్రువు. ఓ పళ్ళు పటపట్లు ఆడించేస్తూ ఉంటాం, పైకి మాట్లాడేస్తూ ఉంటాం, లోపల కుళ్ళిపోతూ ఉంటాం. ఇదంతా యాక్షనేనా, ఇచ్చేనా? అక్కడ ఎవడన్నా ఉన్నాడా అసలు? అంతగా నీకు వాడి మీద అంత కోపం ఉంటే వాడి ఇంటికి వెళ్ళి 2 గుద్దేరాదా? అబ్బాయి ఆ పని చేసే ధైర్యం లేదు. తీరా ఇంత వాడి మీద కోపం పెంచుకుని ఏదో మాట్లాడతాడు. పొరపాటున ఆ నీళ్ల గది పక్క నుంచి వాళ్ళు ఆవిడో ఎవరైనా పెడుతుంటే ఏమిటో తిడుతున్నారు ఈయన నన్నేమో అనుకుని ఆవిడ చెవిట్టి వింటుంది అక్కడ. మరి అంతే కదా, వినాలి కదా. ఇన్ని రకాల అపోహలు వస్తాయండి, ఇన్ని రకాల ఇబ్బందులు పడతారండి. తీరా వాడు వీళ్ళు ఇంటికి వస్తే రా బావా అని స్వాగతం చెబుతారండి విచిత్రంగా.